బ్రో డార్లింగ్ అంటే ప్రభాస్ కదా, మరి ఆ టైటిల్తో సినిమా వచ్చింది. డార్లింగ్ ఎలా ఉంది? డార్లింగ్ అంటే ప్రభాసే అన్న. నిజంగా ఏంటంటే డార్లింగ్ అనే సినిమా ప్రభాస్ గారి కెరియర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఆయన యాక్టింగ్ కానీ వేరే అంతా అసలు ఆ సినిమాలో నాకు తెలిసి వర్షం తర్వాత ప్రభాస్ గారికి పెద్ద సినిమా అంటే డార్లింగ్ అని నా ఫీలింగ్. మిర్చి అలాంటి టైటిల్తోనే ప్రియదర్శి గారు, నభా నటేష్ గారు వచ్చారు. బట్ వాళ్ళు ఏమనుకొని ఆ టైటిల్ పెట్టారో నాకైతే అనిపించలేదన్న. ఎందుకంటే ఆ జస్టిఫికేషన్ అయితే లేదు అని నా ఫీలింగ్. కానీ ఇందులో వాళ్ళు చూపించింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ అంతా పెళ్లి కోసం తగతగలాగా ఒక కుర్రాడికి అనుకోకుండా ఒక అవమానం జరిగితే చచ్చిపోదాం అనుకున్నాడికి ఒక అమ్మాయి పరిచయం అయ్యి వెంటనే అమ్మాయి నచ్చేసి వెంటనే పెళ్లి చేసుకుందామని ఆ అమ్మాయికి ఒక చిన్న డిసీజ్ ఉండి దాని నుంచి వెంటనే ఒప్పేసుకొని పెళ్లి చేసుకొని ఆ తర్వాత అబ్బాయి పడే కష్టాలు ఏంటి, ఆ అమ్మాయిలో ఉన్న డిసీజ్ ఏంటి అనేది వాళ్ళు స్ప్లిట్ చేసి చిన్నగా క్యారీ ఫార్వర్డ్ చేశారు అంతే. నాకు పెద్దగా ఎక్కడ ఎమోషన్స్ పండినట్టు కానీ అక్కడెక్కడ పంచులు కొన్ని కామెడీ సీన్స్ తప్ప ఎక్కడ ఎమోషన్స్ పండినట్టు కానీ ఏం అనిపించలేదు బేసిక్గా. అండ్ ఇంకో వన్ మోర్, దీంట్లో మెయిన్ చెప్పాల్సిందంటే నభా నటేష్ గారి గురించి. వితిన్ సెకండ్స్లోనే క్యారెక్టరైజేషన్ని మారుస్తూ 5 మంది క్యారెక్టర్లు ఒకేసారి చేయడం అనేది వేరే లెవెల్ నిజంగా. అసలు ఆ ఎక్స్ప్రెసివ్ కానీ బల్గం సినిమాలో మన దర్శకి చాలా మంచి ఫ్యాన్ బేస్ పెరిగింది. ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ఇటు చాలా ఫ్యాన్ బేస్ పెరిగింది. ఇప్పుడు ఈ సినిమాలో తన యాక్టింగ్ ఎలా ఉంది బ్రో? అన్న బేసిక్గా శ్రీరాములు థియేటర్కి వెళ్ళినప్పుడు అరే ఇప్పుడు రిలీజ్ అవుతుంది మన దర్శి అన్న సినిమానైనా లేకుంటే ఒక మాస్ హీరో లేకుంటే రామ్ చరణ్ గారిదో ఎన్టీఆర్ గారిదో సినిమా రిలీజ్ అవుతుందా అనే డౌట్ వచ్చింది బేసిక్గా నాకు. ఎందుకు అంటే చాలా క్రౌడ్ వచ్చేసింది, ఫుల్ ఎంత క్రౌడ్ ఉన్నారంటే ఫుల్ బల్క్ ఉన్నారనమాట. చూసిన షాక్ అయ్యా, ఏంటి దర్శి అన్న సినిమాకి ఇంతమంది ఇంత ఫ్యాన్స్ని గ్యాదర్ చేయగలిగాడా అంటే. ఇదేమీ పెయిడ్ షో కాదు, జస్ట్ ప్రీమియర్ షో. ఎవరు టికెట్ అల్లే బై చేసుకోవాలి, ఎవరు కొనిచ్చేదానికి ఇది కాదు కదా. సో అంతమందిని చూసి ఓకే అన్న కూడా మంచి సినిమా పడ్డది, మంచి ఫ్యాన్ బేస్ వచ్చింది. మంగళవారంతో కావచ్చు, మన బల్గంతో కావచ్చు. బట్ సినిమాలో మాత్రం నేను ఆయన యాక్టింగ్కి ఫిదా అయ్యా అన్న. ఆయన యాక్టింగ్ బాగా చేశాడు అంటే బేస్డ్ ఆన్ ప్రీవియస్ కంపేరింగ్ టు ప్రీవియస్ చాలా బాగా అనిపిస్తుంది. బట్ నేనైతే ఆ స్టోరీ చాలా ల్యాగ్ ఉంటుంది అన్న. తిప్పి 5 క్యారెక్టర్లు ఉంటే ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క డిస్ట్రిబ్యూషన్ ఇస్తూ చాలా స్లో వెళ్ళడం వల్ల బోర్ కొట్టేస్తుంది సినిమా. నాకు సినిమా హైలైట్ అంటే నభా నటేష్ గారి యాక్టింగ్. సాంగ్స్ కూడా పెద్దగా ఏం లేదు, మ్యూజిక్ అసలు అయితే జీరో. ఎక్కడ నాకు ఆ సాంగ్స్ ఉన్నా కూడా ఎక్కడ రావాలి ఏంటి అనేది అనిపించలేదు. సో ఓవరాల్గా సినిమా నభా నటేష్ యాక్టింగ్ కోసం. ఎందుకంటే నభా నటేష్ అంటేనే ఒక క్యూట్నెస్ ఇది ఉండదు. ఇస్మార్ట్ శంకర్లో ఆవిడ చూసినప్పుడు మనం అరే ఓరమాస్ హీరోయిన్ అనిపించింది. బట్ ఇందులో అన్ని క్యారెక్టర్లు చేస్తుంది. చిన్నపిల్ల క్యారెక్టర్, ఒక లేడీ, ఒక రౌడీ క్యారెక్టరు, ఇలా అన్ని క్యారెక్టర్లు చేయడం వల్ల ఆ క్యారెక్టరైజేషన్ బాగా అనిపించింది మాకు. నా ఓవరాల్గా 1.75 ఇవ్వచ్చు అన్న. బేస్డ్ ఆన్ 2.5 కూడా బేస్డ్ ఆన్ నభా నటేష్కి మాత్రమే మేము మార్క్స్ ఇస్తాం.